హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. పుష్ప టు ద రూల్. ఈ సినిమా కేరళలో ఫ్లాప్ కాబోతుంది మామ. అండ్ అదేవిధంగా తమిళనాడులో కూడా ఫ్లాప్ కాబోతుంది. హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ సినిమా పైగా సీక్వెల్. నిన్నటితో ఈ సినిమా 7 days థియేటర్ రన్ కంప్లీట్ చేసుకుంది. పైగా ఈ సినిమా ఫాస్టెస్ట్ 1067 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది. అలాంటి సినిమా కేరళలో ఎందుకు ఫ్లాప్ కాబోతుంది, తమిళనాడులో ఎందుకు ఫ్లాప్ కాబోతుంది? సో చాలా డీటెయిల్గా మీకైతే చెప్పబోతున్నా దాని గురించి. అండ్ అదేవిధంగా ఈ సినిమా నిన్నటితో 7 days థియేటర్ రన్ కంప్లీట్ చేసుకుంది మామ. మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ అంతా 213 కోట్లు. కానీ ఈ 7 రోజులకి ఈ సినిమా కలెక్షన్ చేసింది 161 కోట్లు. మరి రిమైనింగ్ కలెక్షన్ చేయాల్సింది ఎంత? 52 కోట్లు. ఇక కర్ణాటకలో ఈ సినిమా 32 కోట్లు థియేటర్కల్ బిజినెస్ చేసింది మామ. నిన్నటితో ఈ సినిమా 37 కోట్ల 25 లక్షలు కలెక్షన్ చేసింది. ఏది షేరు. సో మొత్తానికి 5 కోట్ల 25 లక్షలతో సినిమా లాభాలు ఉంది మామ. ప్రజెంట్ ఈ సినిమా కర్ణాటకలో 7 daysకి హిట్ స్టేటస్ అయితే వచ్చింది. ఇక తమిళనాడులో ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ చేసిందంతా 52 కోట్లు. మరి ఈ సినిమా 7 రోజులకి కలెక్షన్ చేసిందంతా 24 కోట్ల 15 లక్షలు. ఇంకా రిమైనింగ్ కలెక్షన్ చేసిందంతా 27 కోట్ల 85 లక్షలు. మరి ఈ సినిమా లాంగ్ రన్ వరకు ఈ 27 కోట్ల 85 లక్షలు కలెక్షన్ చేస్తుందా అనేది డౌటే. మొత్తానికి ఈ సినిమా తమిళనాడులో ఒకటి యావరేజ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లాప్ అవ్వచ్చు. ఈ రెండిట్లయితే ఒకటి పక్క. కానీ హిట్ బ్లాక్ బస్టర్ అనేది డౌటే. ఓకే. ఇక కేరళలో ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ చేసింది 20 కోట్లు. మరి నిన్నటితో ఈ సినిమా 6 కోట్ల 60 లక్షలు మాత్రమే షేర్ కలెక్షన్ చేసింది. మరి రిమైనింగ్ ఈ సినిమా ఇంకా 13 కోట్ల 40 లక్షలు. యాక్చువల్లీ పుష్ప పార్ట్ 1 ద రైస్, ఈ సినిమా పార్ట్ 1 కేరళలో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ అలాంటిది కేరళలో ఇప్పుడు ఈ తక్కువ కలెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో దానికి రీజన్ ఉంది మామ, చెప్తా. ఓకే, ఇది కంప్లీట్ అవని. మరి ఈ సినిమా కేరళలో ఫ్లాప్ కాబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, లాంగ్ రన్ వరకు కూడా. ఓకే. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 200 కోట్లు బిజినెస్ చేసింది మామ. మొత్తానికి ఈ సినిమా 7 రోజులకి 406 కోట్ల 50 లక్షలు షేర్ కలెక్షన్ చేసింది విత్ జిఎస్టీ. సో మొత్తానికి ఈ సినిమా 206 కోట్ల 50 లక్షలతో సినిమా లాభాలు ఉంది. మొత్తానికి ఈ సినిమా హిందీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మామ. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా 100 కోట్లు బిజినెస్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమా 7 రోజులకి 85 కోట్ల 25 లక్షలు షేర్ కలెక్షన్ చేసింది. అండ్ రిమైనింగ్ ఈ సినిమా కలెక్షన్ చేసిందంతా 14 కోట్ల 75 లక్షలు. సో లాంగ్ రన్ వరకు ఇది కలెక్షన్ చేసిందంటే ఈజీ కలెక్షన్ చేస్తుంది మామ. నెక్స్ట్ వీక్ మండేకంతా ఈ సినిమా ఓవర్సీస్లో బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అయ్యి ఆ తర్వాత సినిమాకు లాభాలు రాబోతున్నాయి. మొత్తానికి ఓవర్సీస్లో ఈ సినిమా స్టేటస్ ఏంటంటే లాంగ్ రన్ వరకు సూపర్ హిట్ అవుతుంది మామ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక మనం అసలు మ్యాటర్కి వద్దామా. కేరళలో ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ కాబోతుందంటే పుష్ప టు ద రూల్ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఫాయిద్ ఫసిల్ ఈ సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ ఒక క్యారెక్టర్ ప్లే చేశాడు. ఆల్రెడీ పార్ట్ 1లో. పార్టీ ఉందా పుష్ప, ఆ క్యారెక్టరే. మరి ఈ సినిమాలో తన క్యారెక్టర్ని ఇన్సల్ట్ చేశారని, డిగ్రేడ్ చేశారని కేరళ ఆడియన్స్ కానీ ఫాయిద్ ఫసిల్ ఫ్యాన్స్ కానీ జీర్ణించుకోలేకపోయారు మామ. నేను కూడా షాక్ అయిపోయి ఆ సీన్ చూసిన వెంటనే ఏంట్రా డైరెక్టర్ ఇలా చేశాడని. డైరెక్టర్ సుకుమార్ నిజంగా ఆ ఒక్క సీన్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు ఇంత కలెక్షన్ తక్కువ వచ్చింది మామ కేరళలో. ఎందుకంటే ఆ ఒక్క సీన్ ఎఫెక్ట్ అనమాట. అసలు ఆ సీన్ ఏంటంటే మన పుష్పరాజ్ సినిమాలో ఫాయిద్ ఫసిల్కి ఒక సారీ చెప్పాలి, ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. ఎవరు? బన్వర్ సింగ్ షెకావత్. అక్కడ మన పుష్పరాజ్ సారీ చెప్పాలా. తన ఈగో హట్ అయిపోతుంది. నేనేంటో ఒకటి సారీ చెప్పేది, ఫస్ట్ సారీ చెప్పేసి వెళ్ళిపోతాడు. తిరిగి మళ్ళీ కారు వేసుకొని అదే ఫోర్స్తో బన్వర్ సింగ్ షెకావత్ కారుని ఢీకొట్టి వెంటనే తనే తెలియకుండా స్విమ్మింగ్ పూల్లో పడిపోతాడు బన్వర్ సింగ్ షెకావత్. మన పుష్పరాజ్ స్విమ్మింగ్ పూల్లో సుసుకుపోతాడు మా ఒంటికి. ఆ స్విమ్మింగ్ పూల్లో ఆ సుసుకు పోసినప్పుడు స్విమ్మింగ్ పూల్ నుంచి బయట వస్తాడు. షాక్ అయిపోతాడు అసలు ఏం జరిగిందని. ఆ సీన్ చూసిన మనకెంత షాక్ ఉంటే ఇంకా తన ఫ్యాన్స్కి ఎంత షాక్ అయి ఉండాలి. అసలు ఆ సీన్ పెట్టాల్సిన అవసరం లేదు.
ఒకవేళ కార్తో గుద్దాడు, స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు, ఓకే, అంతలో బాగుంది. కానీ ఎందుకు సుసుకుపోయాలా? పైగా స్విమ్మింగ్ పూల్లో ఉన్నాడు కదా, ఆ సీన్ పెట్టాల్సినంత అవసరం లేదు. సో దానివల్ల ఇంత కలెక్షన్స్ ఇంత ఎఫెక్ట్ పడి ఇప్పుడు నష్టపోయింది ఎవరు? ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్. సో చూసారా అది. లేకపోతే ఈ పాటికి 25 కోట్లు కలెక్షన్ చేస్తుండేది మా కేరళలో. పుష్ప పార్ట్ 1కి కేరళలో అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ పార్ట్ 2కి ఎందుకు రెస్పాన్స్ రాలేదు, ఎందుకు కలెక్షన్ తగ్గేది అంటే ఇదేమో మెయిన్ రీజన్. ఆ ఒక్క సీన్ వల్ల కలెక్షన్ తగ్గాయి. ఓకే, ఇక తమిళనాడులో ఎందుకు కలెక్షన్ తగ్గుతున్నాయంటే సాధారణంగా మన తెలుగు సినిమాలు అక్కడ ఆ రాష్ట్రంలో తమిళ డబ్బుడ్ వర్షన్లో రిలీజ్ అయితే రెస్పాన్స్ ఉండదు, కలెక్షన్స్ రావు, సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. కానీ వాళ్ళ సినిమాలు మన తెలుగు డబ్బుడ్ వర్షన్ రిలీజ్ అయితే మనం మాత్రం బ్లాక్ బస్టర్ చేస్తున్నాం, సూపర్ హిట్ చేస్తున్నాం, హిట్ చేస్తున్నాం. కానీ మన తెలుగు సినిమాలు ఆ రాష్ట్రంలో రిలీజ్ అయితే నో రెస్పాన్స్, కలెక్షన్స్ రావట్లా, దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. పైగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, బాగున్నా కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ సినిమాలు మాత్రం మన తెలుగు డబ్బుడ్ వర్షన్లో రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ చేస్తున్నాం. అంతెందుకు మావా, బిచ్చగాడు పార్ట్ 1 విజయ్ యాంటో నటించిన సినిమా తమిళ్లో కొన్న తెలుగులో ఉన్న ద బ్లాక్ బస్టర్ మూవీ దాదాపు 200 రోజులు ఆడింది మా సినిమా. 19 కోటి విశాల్ సినిమా తమిళ్లో కొన్న తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, అది కూడా 150 రోజులు ఆడింది తెలుగులో. తర్వాత విశాల్ నటించిన భరణి సినిమా, సూర్య నటించిన యముడు కానీ ఎన్ని సినిమాల, రోబో పార్ట్ 1, రోబో 2.0 తమిళ్లో కూడా తెలుగులో ఎక్కువ ఆడింది మామ. ఎన్ని సినిమాలు, తమిళ సినిమాలు మనం రిసీవ్ చేసుకుని బ్లాక్ బస్టర్ చేసామా. అదేవిధంగా మలయాళ మూవీస్ కూడా, ప్రేమల సినిమా కానీ, మంజుమేల్ బాయ్స్ మూవీస్ కానీ, అన్ని సినిమాలు మనం బ్లాక్ బస్టర్ చేసాం. కానీ మన తెలుగు సినిమాలు ఏంటో అదర్ లాంగ్వేజ్ రిలీజ్ అయితే కావాలనే నెగిటివ్ ట్యాక్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏది? కలెక్షన్స్. సో దానివల్ల టోటల్గా సినిమా ఫ్లాప్ అవుతుంది. సినిమాని సినిమాగానే చూడాలి మామ. మనోభావాలు దెబ్బతింటున్నాయి, అది తింటుంది, ఇది తింటుంది అని తింటే ఏదో ఇలాగే ఏడుస్తుంది అనమాట. చూడు, ఒక సీన్ వల్ల ఎన్ని కోట్లు నష్టాలా, ఎన్ని కోట్లు నష్టాలు మామ, అవసరమా? అది మ్యాటర్. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటా మామ. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మామ, బాయ్.